started. So till cost of goods sold we have completed. You remember? Yes. So prior to cost of goods sold, what is the sub cost? Tell me what are the major things. Again, I'll write what per unit and then total cost. So what is the first one? Direct material. Okay. Then direct labor cost. Direct material means which one we should take? Consumed. Then direct expenses, both paid as well as payable. Then what you will get? You get prime cost. Next one, add to this factory overheads. Factory overheads. Then you will get gross factory cost. What do you call that as? Gross factory cost. Gross factory cost. Okay. Then now if you want to get factory cost of the finished goods, ఎలా వస్తుంది చెప్పండి? ఏ ఇన్వెంటరీ అడ్జస్ట్ చేయాలి మనం? ఓపెనింగ్, ఎస్. టు దిస్ యాడ్ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కాస్ట్ మనం యాడ్ చేయాలి. ఓకే. దెన్ ఇఫ్ యూ రిమూవ్ ద క్లోజింగ్ విచ్ ఇస్ ఆఫ్ కరెంట్ ఇయర్, then closing work in progress, if you remove, then you will get what? Here, if you remember, per unit is not applicable. Gurtunda? Then now you will get what is the factory cost of the finished goods. Factory cost of finished goods. Right? Now, after this, if you want to find out other cost of production, ఏం యాడ్ చేయాలి దీనికి? Add administration overheads relating to production. Then quality control cost. Then research and development relating to production. R&D relating to production. Then one more is primary packing cost. Primary packing cost. Okay, so now the cost what we get, what we call it as cost of production. Cost of production. This is what we charge to the product. This is what we have to recover from the customer as cost. Okay, now if you want to find out profit, if they want to find us profit, then what we need to do? We have to find out of this only sold units cost. ఇదంతా మొత్తం ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ కాస్ట్ కదా, ఫినిష్ అయిన గూడ్స్ కాస్ట్. ఇప్పుడు నాకు ఓన్లీ సోల్డ్ యూనిట్స్ కాస్ట్ కావాలంటే ఏం చేయాలి? ఓన్లీ సోల్డ్ యూనిట్స్ కాస్ట్ కావాలంటే ఏం చేయాలి? ఇది ప్రొడ్యూస్డ్ యూనిట్స్ కాస్ట్ కదా. ఇప్పుడు నాకు సోల్డ్ యూనిట్స్ కాస్ట్ కావాలంటే ఏం చేయాలి? ఫినిష్డ్ గూడ్స్ అడ్జస్ట్ చేయాలి.
సో ఇప్పుడు మనం 10,000 యూనిట్స్ అనుకుంటే ఇవి రైట్. ఇప్పుడు నా దగ్గర ఓపెనింగ్ స్టాక్ 1000 యూనిట్స్ ఉందనుకుంటే ఆ 1000 యూనిట్స్ కాస్ట్ నేను ఏం చేయాలి? 1000 యూనిట్స్ ఓపెనింగ్ ఉంది. ఓకే, అండ్ క్లోజింగ్ నా దగ్గర 300 ఉంది. సో అప్పుడు హౌ మెనీ యూనిట్స్ ఆర్ సోల్డ్? 10 plus 1000, 11,000 minus you are left with 3,000. That means how many are sold? 9,000 units are sold. So I want 9,000 units cost. I want 9,000 units cost. So అప్పుడు ఏం చేయాలంటే యాడ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ దాని వాల్యూ యాడ్ చేయాలి. అలాగే లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్, దీని వాల్యుయేషన్ చేయాలి మనం. దాని క్వాంటిటీ ఎంతో తెలుసు కానీ బట్ దాని వాల్యుయేషన్ చేయాలి. ఓకే, ఇక్కడే నేను మీకు స్టార్ మార్క్ ఇచ్చాను. హౌ టు వాల్యూ ది క్లోజింగ్ స్టాక్. 300 యూనిట్స్ దేంట్లో నుంచి మిగిలాయి మనకి, దాన్ని బట్టే దాన్ని వాల్యుయేషన్ చేస్తాం మనం. ఓకే, సో దీన్నే మనం ఏమంటాం? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. రైట్. దీని తర్వాత మనం యాడ్ ఆఫ్టర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ ఐ విల్ గివ్ ద నోట్ సపరేట్లీ వన్స్ వీ ఫినిష్ ఆఫ్. ఇంకా సెల్లింగ్కి సంబంధించి మనం ఏవైనా ఎక్స్పెండిచర్ ఇన్కర్ చేస్తే టు సెల్ దీస్ యూనిట్స్ వీ విల్ ఆల్సో ఇన్కర్ వాట్? సమ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇండైరెక్ట్ కాస్ట్. ఏంటది? సెల్లింగ్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్లో 2 టైప్స్ కదా, ఒకటి రిలేటింగ్ టు ప్రొడక్షన్, ద అదర్ వన్ ఇస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ విచ్ ఆర్ ప్యూర్లీ పాలసీ రిలేటెడ్ కాస్ట్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ప్యూర్లీ. సో అవి ఇక్కడ తీసుకుంటాం. తర్వాత సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. అండ్ ఫైనలీ కలిపేసాం కదా ఇందులోనే. సో వాట్ ఎవర్ వీ గెట్ దీన్నే మనం కాస్ట్ ఆఫ్ సేల్స్ అంట. వి కాల్ దిస్ యాజ్ కాస్ట్ ఆఫ్ సేల్స్. రైట్. ఇప్పుడు సేల్స్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్లో, ఐ విల్ టేక్ సేల్స్ హియర్. నౌ ద డిఫరెన్స్ బిట్వీన్ సేల్స్ అండ్ కాస్ట్ ఆఫ్ సేల్స్ ఓన్లీ ఈజ్ ది ప్రాఫిట్ ఆర్ లాస్. ఇఫ్ సేల్స్ ఫిగర్ ఈజ్ గ్రేటర్ దెన్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అనుకోండి, ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? మనకి ప్రాఫిట్ వస్తుంది. ఈ ఫిగర్ కంటే పెద్దదైతే, అవునా? అదే ఇఫ్ ఇట్ ఈస్ లోవర్ దెన్ కాస్ట్ ఆఫ్ సేల్స్, ఇఫ్ సేల్స్ ఈజ్ లోవర్ దెన్ కాస్ట్ ఆఫ్ సేల్స్, అప్పుడు లాస్ వస్తుంది. ఎస్. సో ఇక్కడ మనకి యాడ్ ఆర్ లెస్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో పర్ యూనిట్ ప్రాఫిట్ ఇన్ టోటల్ ప్రాఫిట్ తెలుస్తుంది. ఇక్కడ మనకి ఈ వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో దీన్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటాం మనం. విచ్ ప్రాఫిట్? ఆపరేటింగ్ ప్రాఫిట్. అంటే మన ప్రిన్సిపల్ రెవెన్యూ యాక్టివిటీస్ ఏవైతే చేస్తున్నామో, అంటే మనం ఏ బిజినెస్ అయినా చేయాలని పెట్టినామో ఆ బిజినెస్ నుంచి మనకు వచ్చే ప్రాఫిట్నే ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటాం. ఓకే, ఇది ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే మరి పైన ఏంటి సార్? ఒకవేళ సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ చేస్తే వచ్చేది ఏంటి మరి? ఈ సేల్స్ ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మైనస్ చేస్తే డైరెక్ట్, ఇవన్నీ మైనస్ చేయకుండా ఓన్లీ సిఓజిఎస్ సేల్స్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం తెలుసా? గ్రాస్ ప్రాఫిట్ అంటాం మనం. ఏమంటాం? గ్రాస్ ప్రాఫిట్. అంటే మీ ట్రేడింగ్ అకౌంట్లో వచ్చే గ్రాస్ ప్రాఫిట్ ఏం కంపేర్ చేస్తే వస్తుంది మనకి? సేల్స్ని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తోటి కంపేర్ చేస్తే మనకి వచ్చేదే గ్రాస్ ప్రాఫిట్. ఆ గ్రాస్ ప్రాఫిట్ని మళ్ళీ మీరు పిఎన్ఎల్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ అదర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్, సిఓజిఎస్ ఈజ్ ఆల్సో ఆపరేటింగ్ ఓన్లీ. అదర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఏమున్నాయి? జనరల్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్, వీటన్నిటిని అదర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. సో అవి తీసేసిన తర్వాత వచ్చేదాన్ని ఏమంటాం? ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటున్నాం. నెట్ ప్రాఫిట్ అనం దాన్ని. నెట్ ప్రాఫిట్ అనాలంటే ఏమనాలి? మిగతా ఉంటాయి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్, అవన్నీ తీసుకున్న తర్వాత వచ్చేదాన్ని ఫైనల్గా నెట్ ప్రాఫిట్ అంటాం. ఓకే, ఇంకా చాలా తెలుసుకోవాలి కాస్ట్ షీట్ గురించి. ఇది ఓన్లీ ఫార్మాట్. సో ఎస్టర్డే యూ స్టాప్డ్ అప్ టు హియర్ ఆర్ నాట్? ఎక్కడి వరకు? సిఓజిఎస్ వరకు. దాని తర్వాత కంటిన్యూ చేయండి.
add general administration overheads. Then so ఇక్కడ మీరు రాయొచ్చు ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ సేల్స్. దీన్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటూ. మరి గ్రాస్ ప్రాఫిట్ అంటే సేల్స్లో నుంచి ఏది మైనస్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. Done? Yes. Now let us write about this one. Which one? Closing inventory. How we do valuation of closing inventory? ఒక నోట్ పెట్టాం కదా మనం, గుర్తుంది అందరికి? వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ ఇన్వెంటరీ. ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్. Valuation depends on దేని మీద ఆధారపడుతుంది వాల్యుయేషన్? ఎస్, ద అజంప్షన్ ఫాలోడ్. అంటే ఆర్ వి సెల్లింగ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ వాట్? ప్రొడక్షన్. In the order of production or reverse order we are doing. So that is what is going to differentiate. So valuation depends on assumptions, depends on assumption of sale.
దట్ ఈస్ ఫీఫో. ఫస్ట్ వన్ ఏంటి? ఫీఫో. ఫీఫో అంటే ఏంటి? అది ఓకే. దాని మీనింగ్ ఏంది ఇక్కడ? అంతే. ఆర్డర్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే అదే. ఫస్ట్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో అవి సేల్ అవుతాయి. సో ఇప్పుడు మనకు కంప్లీట్ అయిన యూనిట్స్ ఈ పీరియడ్లో ఫస్ట్ ఏవి కంప్లీట్ అవుతున్నాయి? ఫినిష్ అయిన వాటిల్లో ఫస్ట్ ఓపెనింగ్ కంప్లీట్ అవుతున్నాయి. ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏమవుతున్నాయి? కంప్లీట్ అవుతుంది. సో వాట్ ఎవర్ కంప్లీటెడ్ టుడే ఈజ్ అవుట్ ఆఫ్ ఓపెనింగ్ WIP ఫస్ట్. సో ఫస్ట్ యూ షుడ్ అస్యూమ్ దట్ అవుట్ ఆఫ్ opening finished goods you are selling, then you are selling out of what? Not WIP, I'm using the word WIP. First you are selling out of opening stock, then you are selling out of what? Yes. So valuation depends on assumption of sale, that is whether, లేదా assumption రాద్దాం. ఫస్ట్ వన్ ఇస్ FIFO. ఇందులో అజంప్షన్ ఏంటంటే ఫస్ట్ goods are sold out of opening finished goods, then out of what? Current period production. ఇది దీని మీనింగ్ ఏంటో చూద్దాము. ఫస్ట్ సెల్ అవుట్ ఆఫ్ ఓపెనింగ్, దెన్ బ్యాలెన్స్ అవుట్ ఆఫ్ current period production. So దీని ప్రకారం మరి according to this assumption, whatever is left with you closing stock is left out of which one? దేంట్లో నుంచి? కరెంట్ పీరియడ్ ప్రొడక్షన్లో నుంచే కదా మిగిలేది. సో అందుకే క్లోజింగ్ స్టాక్ షుడ్ బి వాల్యూడ్ ఎట్ బేస్డ్ ఆన్ వాట్? కరెంట్ పీరియడ్ కాస్ట్ ఓన్లీ. ఇట్ షుడ్ బి వాల్యూడ్ బేస్డ్ ఆన్ కరెంట్ పీరియడ్ కాస్ట్. అంటే పైన కాస్ట్ షీట్లోనే ఇక్కడ 10,000 యూనిట్స్ అనుకుంటే ఇక్కడ పర్ యూనిట్ 100 వచ్చింది అనుకోండి. 10,000 యూనిట్స్ కాదు, ఇది 1 lakh అనుకోండి. ఇక్కడ ఎంత వచ్చింది కాస్ట్? 1 lakh. 1 lakh is the cost. Here per unit is 100, means how many are produced? 10,000 units are produced, or 1,000 units are produced. 1 lakh divided by 100, 1,000 units are produced. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఓపెనింగ్ ఇక్కడ చూపిస్తా, లేకపోతే ప్రొడ్యూస్డ్ 1,000 units at the rate ₹100. Okay, then opening you have 100 units which were valued at say 85. Okay, now closing you are left with 125 units. How many units? 125 units. Calculate value of closing stock. Assuming FIFO. Sales are made in the order of FIFO. రాద్దాం. అజ్యూమింగ్ FIFO అనేసి అయిపోతుంది. సో FIFO అజంప్షన్ ప్రకారము ఫస్ట్ మనం దేంట్లో నుంచి అమ్ముతున్నాం? అవుట్ ఆఫ్ ఓపెనింగ్, బ్యాలెన్స్ అవుట్ ఆఫ్ వాట్? సో ముందుగా ఇక్కడ సోల్డ్ యూనిట్స్ ఎన్ని? సోల్డ్ యూనిట్స్ ఇస్ ఈక్వల్ టు, మన దగ్గర ప్రొడ్యూస్ చేసింది 1000 ఉండే, నా దగ్గర ఓపెనింగ్ కూడా 100 ఉండే, మొత్తం 1100 ఉండే. అందులో నుంచి ఎంత మిగిలినాయి? 125. సో హౌ మెనీ యూనిట్స్ ఆర్ సోల్డ్? 975 units are sold. Okay,
ఎస్, అకార్డింగ్ టు ద అజంప్షన్ నౌ, FIFO assumption ప్రకారం ఫస్ట్ అవుట్ ఆఫ్ ఓపెనింగ్ ఎన్ని అమ్మారు? మొత్తం 100 యూనిట్స్. బ్యాలెన్స్ అవుట్ ఆఫ్ వాట్? అవుట్ ఆఫ్ కరెంట్ పీరియడ్ ప్రొడక్షన్. అవుట్ ఆఫ్ కరెంట్ పీరియడ్ ప్రొడక్షన్ ఎన్ని అమ్మారు? 875 బ్యాలెన్సింగ్ ఫిగర్. మీ దగ్గర ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ ఏదైతే మిగిలిందో ఇంకా, ఓకే, ఎంత మిగిలింది? 125. దేంట్లో నుంచి మిగిలింది చెప్పండి ఇప్పుడు? అది కరెంట్ పీరియడ్ ప్రొడక్షన్ నుంచి కదా మిగిలింది. దేర్ ఫోర్ క్లోజింగ్ ఇన్వెంటరీ ఈజ్ లెఫ్ట్ అవుట్ ఆఫ్, that is 125 units is out of what? Current period production. Okay, and it should be valued at current period cost of production per unit. Current period cost of production. Okay, అందరికి అర్థమైందా? సో ఇప్పుడు దాని ప్రకారం ఆన్సర్ చెప్పండి. ఇట్ షుడ్ బి వాల్యూడ్ ఎట్ కరెంట్ పీరియడ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఎంత కరెంట్ పీరియడ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ యూనిట్? ఎంత? 100 ఆర్ నాట్? Okay, so therefore value is how much here? Closing stock value is equal to 125 units into 100 rupees, 12,500 rupees. అంతేనా? ఎస్, ఇది FIFO అజంప్షన్ ప్రకారం. ఇట్స్ అజంప్షన్ FIFO. రాసేసారు అంతా ఇక్కడ వరకు.
If we deduct non-operating, yes, we get net profit. But in cost sheet, we only consider operating. We do not consider non-operating. ఎందుకని చెప్తా అట్లాంటి లాజిక్స్ అన్ని. వాట్ ఈస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ కాస్ట్? బాబు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలుసా? కంప్లీట్ లాజిక్ ఆఫ్ ది ఓకే కాన్సెప్ట్స్, రైట్. కానీ కొంచెం పేషెన్స్ కావాలి, అన్నీ ఒకసారి చెప్పలేను కదా, మెల్లమెల్లగా 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 చెప్పగలను. ఫటాఫటాఫటా అని మొత్తం చెప్తే లోపలికి పోదు కదా. బిర్యానీ ఏం చేయాలి, మెల్లమెల్లగా తినాలి, లేకపోతే వేసుకుంటూ పోవాలి అంతే. సో మెల్లమెల్లగా తినాలి దాన్ని. ఎట్లా పడితే అట్లా తింటే ఏమవుతుందో మీ అందరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఆల్రెడీ కదా. నిజమే కదా నేను చెప్పింది. సో బిర్యానీ ఎట్లుంటుంది అనేది మీరు సిలబస్ అయిపోయి ఎగ్జామ్ రాస్తారు కదా, అప్పుడు చెప్తారు మీరు, ఇప్పుడు కాదు. అప్పటిదాకా వెయిట్ చేయాల్సింది. ఎప్పుడు రాస్తారు మీరు అంతా ఎగ్జామ్? డిసెంబర్లో రాస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది బిర్యానీ టేస్ట్ ఎట్లుండదని. అప్పటిదాకా తెలియదు. చాలా పేషెన్స్ కావాలి అప్పటిదాకా. ఓకే, రాశారా అందరూ? ఒకవేళ అజంప్షన్ మారితే వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ కూడా మారుతుందా? ఎస్, మారుతుందా లేదా? లీఫో తీసుకున్నాం అనుకోండి అజంప్షన్, అంటే ఫస్ట్ అవుట్ ఆఫ్ కరెంట్ పీరియడ్ ప్రొడక్షన్, దెన్ అవుట్ ఆఫ్ వాట్, ఓపెనింగ్. అజంప్షన్ తీసుకుంటే ఖచ్చితంగా క్లోజింగ్ స్టాక్. అప్పుడు క్లోజింగ్ స్టాక్ దేంట్లో నుంచి మిగులుతుంది చెప్పండి? పార్ట్లీ అవుట్ ఆఫ్ కరెంట్ పీరియడ్ ప్రొడక్షన్. మిగిలింది 125 కదా, అమ్మింది ఎంత? 975. సో అజంప్షన్ ఏం తీసుకుంటాం? ఫస్ట్ అవుట్ ఆఫ్ కరెంట్ పీరియడ్, అంటే కరెంట్ పీరియడ్ 1000లో నుంచి అమ్మినామని అజంప్షన్ తీసుకుంటాం. సో మొత్తం 975 అందులో నుంచే కదా మరి అమ్మింది. ఇంకా మిగిలింది ఎంత? కరెంట్ పీరియడ్లో ఇంకొక 25 మిగిలినాయి, ఓపెనింగ్ ఎన్ని మిగిలినాయి? 100 మిగిలినాయి. సో దాని ప్రకారమే వాల్యుయేషన్ చేస్తాం. ఓపెనింగ్ ఈజ్ వాల్యూడ్ అట్ వాట్? 85. 100 into 85. మిగతా 25 యూనిట్స్ ఐ విల్ వాల్యూ అట్ వాట్? 100. సో 25 into 100 is 2500. ఓపెనింగ్ ఏమో 8500. సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత అవుతుంది? 10,000 రూపీస్ అవుతుంది. సో అకార్డింగ్ టు లీఫో ద వాల్యూ ఇస్ చేంజింగ్ ఆర్ నాట్? ఎస్, బట్ లీఫో అనేది ప్రాక్టికలీ నాట్ కరెక్ట్ కదా. సో ఆల్వేస్ వి ఫాలో వాట్? ఫీఫో ఓన్లీ. ఇంకోటి కూడా ఉంది పాసిబిలిటీ మనకి, ఏంటో తెలుసా? వెయిటెడ్ యావరేజ్. వాట్ ఈస్ దట్? వెయిటెడ్ యావరేజ్. అది తీసుకుందాం. దాని వెనకాల అజంప్షన్ ఏంటి, అది ఎప్పుడు ఫాలో అవుతామంటే, జనరల్గా మనకి ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ లేనప్పుడు, కాస్ట్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ లేనప్పుడు వీ కెన్ ఫాలో విచ్ వన్? వెయిటెడ్ యావరేజ్. కండిషన్ అనమాట ఆ మెథడ్ అప్లై చేయడానికి, రైట్. ఫీఫో అప్లై ఎప్పుడు చేయాలి సార్ మరి? ఒకటి పెరిషబుల్ ప్రోడక్ట్ అయినప్పుడు ఫీఫో అజంప్షన్ తీసుకోవాలి. పెరిషబుల్ అంటే ఏం సార్? దేనికైతే ఒక లైఫ్ ఉంటుందో, ఎక్స్పైరీ డేట్ ఉంటుందో, అలాంటి వాటిని ఏమంటాం మనం? పెరిషబుల్ ప్రోడక్ట్స్ అంట. ఎకనామిక్స్లో ఏంటారు కదా. సో వాటన్నిటిని జనరల్గా మనం ఏం చేయొచ్చు? ఫీఫో బేస్లోనే చేయొచ్చు, రైట్. తర్వాత వెయిటెడ్ యావరేజ్ ఎప్పుడు ఫాలో అవ్వాలంటే, ఎప్పుడైతే మనకి ఈ కాస్ట్లో ఆన్ యావరేజ్ సేమే ఉంటుందో, ఎక్కువ ఫ్లక్చువేషన్ జరగదు కాస్ట్లో, అది కరెంట్ పీరియడ్ కానీ లేకపోతే ఓపెనింగ్ కానీ, అప్పుడు మనం ఏం ఫాలో అవ్వచ్చు? వెయిటెడ్ యావరేజ్ ఫాలో అవ్వచ్చు. సార్ క్వశ్చన్లో ఏం ఇవ్వలేదు సార్, నేను దే నాట్ గివెన్ హౌ వీ షుడ్ వాల్యూ ఇన్వెంటరీ విత్ వాట్ అజంప్షన్. దెన్ ఆల్వేస్ వీ షుడ్ ఫాలో వాట్? ఫీఫో. ఏం చెప్పకపోతే క్వశ్చన్లో వీ షుడ్ అస్యూమ్ దట్ దే ఆర్ సెల్లింగ్ ద గూడ్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్, ఎస్, ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఫీఫో. సో దాని ప్రకారమే వాల్యుయేషన్ చేయాలి. సో ఇంకో అజంప్షన్ ఏంటి? వెయిటెడ్ యావరేజ్. నేను ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అది ఇక్కడ నోట్స్ ఇస్తాను. బి
weighted average. If there is no substantial change in cost of inventories. So how do we calculate weighted average cost is? ఫార్ములా ఏంటంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ available divided by quantity of goods available. Which goods we are talking about? Finished goods. Cost of goods available divided by quantity of goods available. This is how we calculate weighted average cost per unit. Taking the same example, అదే ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, మన దగ్గర ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ అవైలబుల్? ఎగ్జాంపుల్లో 1100 ఉన్నాయా లేదా? 1000 ఈ పీరియడ్లో ప్రొడ్యూస్ చేసినవి ఓపెనింగ్ 100 ఉన్నాయి, రెండు కలిపితే 1100. సో ఆ 1100 క్వాంటిటీ, వాటి కాస్ట్ ఎంత? 1000కి ఏమో 100 రూపీస్ పర్ యూనిట్, 100కి ఏమో 85 రూపీస్ పర్ యూనిట్. దాని ప్రకారం మొత్తం ఎంత ఉంది కాస్ట్ ఇక్కడ? ఇదేమో 10,000 సార్, అదేమో 8,500 సార్, రెండు కలిపితే ఈ పీరియడ్లో ప్రొడ్యూస్ చేసిన 1000కి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ యూనిట్ ఎంత? 100. ఓపెనింగ్ మన దగ్గర ఎంత ఉన్నాయి? 100, వాల్యూడ్ అట్ 85. సో అది 10,000 ప్లస్ 8,500 ఇస్ 18,500 అవుతుంది న్యూమరేటర్. సారీ, ఇదేమో 1 lakh, అదేమో 8,500. సో 1,08,500 న్యూమరేటర్ అవుతుంది. కింద ఏం తీసుకోవాలని చెప్పాను? క్వాంటిటీ ఎంతనే అవైలబుల్ ఫర్ సేల్? అవైలబుల్ 1000 ప్లస్ 100. ఎస్, ఎంత వస్తుందో చెప్పండి. One lakh 8,500 divided by 1100. How much you are getting? 98.63. Therefore, closing stock value is equal to 125 units into 98.63. 125 units into 98.63. ఎంత? How much? Hmm? 12,000 7 328.7 వస్తుందా? సో 329కి రౌండ్ ఆఫ్ చేద్దాం. సో ఇది మీ క్లోజింగ్ స్టాక్ వాల్యూ, వెయిటెడ్ యావరేజ్ అయితే. ఏ మెథడ్ ఇది? వెయిటెడ్ యావరేజ్.
ఇవన్నీ మనం మెటీరియల్ అనే చాప్టర్లో నేర్చుకుంటాం బాబు. ఇక్కడ జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ ఇస్తున్నాం. ర్యాండమ్గా యూనిట్స్ పిక్ చేయడం అంటే ఓపెనింగ్ స్టాక్లో నుంచి కొన్ని, కరెంట్ పీరియడ్లో నుంచి కొన్ని, అట్లా ర్యాండమ్ అంటున్నావా? రాశారా అందరు ఇది? సో తను ఒక డౌట్ అడుగుతుంది, క్రేజీ డౌట్. కొన్ని అవుట్ ఆఫ్ ఓపెనింగ్లో అమ్ముకొని సార్, ఇంకొన్ని కరెంట్ పీరియడ్ నుంచి అమ్మితే ఎట్లుంటుంది సార్ అన్నాడు కదా. క్రేజీగా ఏ పని అయినా చేయొచ్చు బాబు, మన చాయిస్ కదా అదంతా. ఎస్, కానీ మ్యాటర్ ఏంటంటే మనం బిజినెస్లో మనం ఏదైనా చేసే పని మనకి బెనిఫిట్ ఇవ్వాలి కానీ లాస్ ఇవ్వకూడదు. అర్థమవుతుందా? ఒకవేళ మీరు చేసే పని మీకు బెనిఫిట్ ఇచ్చిందనుకో ఖచ్చితంగా చేస్తుంది. మోర్ ఓవర్ మనకు కొన్ని అథారిటీస్ ఉన్నాయి, కొన్ని యాక్ట్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటినే మనం ఫాలో అవ్వాలి. మన ఇష్టం వచ్చింది మనం చేయలేము. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పేదంతా ఇదంతా నా సొంత కవిత్వం కాదు, ఇదంతా అకార్డింగ్ టు వాట్ ద రూల్స్ ఓన్లీ వీఆర్ అప్లయింగ్ దిస్. గాట్ ఇట్? ఎస్, రాసారా బాబు అందరూ? ఇదే కాదు, ఇంకా మనకి సింపుల్ యావరేజ్ మెథడ్ అని ఇంకోటి ఉంది. అది ఎప్పుడు ఫాలో అవుతామంటే ఈ రేట్స్ మనకి బాగా ఫ్లక్చువేట్ అయినప్పుడు వాట్ వీ డూ, ఎస్, వీ కెన్ ఫాలో దిస్ యావరేజ్. అసలు యావరేజ్ అనేది ఎప్పుడు ఫాలో అవుతాం మనం జనరల్గా? ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు, బాగా ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు, మనకి ఎక్కువ సబ్స్టాన్షియల్, ఇక్కడ ఏం రాసిన బాబు నేను, సబ్స్టాన్షియల్ చేంజెస్ లేనప్పుడే మనం ఏం వాడతామని చెప్పా, యావరేజ్ వాడతామని చెప్పానా లేదా? ఎస్, సింపుల్ యావరేజ్ కూడా అంతే, రైట్. ఇది మనకి మోస్ట్ యాక్యురేట్ కాస్ట్ ఇచ్చే మెథడ్ ఏదైనా ఉందంటే అది వెయిటెడ్ యావరేజ్. అంటే నేను కొన్న కాస్ట్ నాకు క్లోజింగ్ ఇన్వెంటరీ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఏందది? వెయిటెడ్ యావరేజ్. మీరు ఎప్పుడైనా షేర్ మార్కెట్లో చూసారా? షేర్ మార్కెట్లో ఎప్పుడు మనం కొన్న కాస్టే కదా యావరేజ్ అంటే. అక్కడ ఎప్పుడైనా చూసారా యావరేజ్ ప్రైస్ అంటే? ఇదే వస్తుంది యావరేజ్. ఎప్పుడు క్వాంటిటీ కొనే కొద్ది ఏమవుతుంది, యావరేజ్ పడిపోతుందా లేదా? ఎస్, దే యూస్ వెయిటెడ్ యావరేజ్ ఓన్లీ. గాట్ ఇట్? ఇప్పుడు నిన్న ఒక 1000 షేర్స్ కొన్నా బాబు, ఇన్ఫోసిస్వి ఎట్ ద రేట్ 1340 కొన్నాం. ఓకే, మళ్ళీ ఈరోజు ఒక 800 షేర్స్ కొన్నాను ఎట్ ద రేట్ 1320 కొన్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుందా? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ తగ్గుతుందా పెరుగుతుందా? నిన్న 1340 కొన్నా, ఈరోజు 1320 కొన్నా. ఇప్పుడు సమ్వేర్ బిట్వీన్ 1340 20నే ఉంటుంది కదా యావరేజ్. చెక్ చేయండి కావాలంటే. ఇట్ విల్ బి డెఫినెట్లీ ఇన్ బిట్వీన్ 1340 అండ్ వాట్ 1320. ఓకే, సో ఫైనల్గా ఏంటంటే ఇక్కడ in the absence of information on assumption to be followed, which one we should follow? FIFO. సో కింద ఒక నోట్ రాయండి, రెడ్ కలర్తో రాసుకోవచ్చు. చాలా పూర్ బాబు నేను డ్రాయింగ్. బల్బ్ తెలుసా మీకు? రెడ్ బల్బ్ ఉంటుంది చూసి అంబులెన్స్ మీద. ఎట్లుంటుందో ఇట్లనే ఉంటుందా అది? ఇట్లుండదా అది? చెట్ట ఇది? వద్దు బాబు అసలు. ఇక పని చేద్దాం. ఓకే, ఏందది? అనుకోవాలి, రైట్. నోట్, unless otherwise stated, unless otherwise stated, assume sales are made following FIFO assumption.
unless otherwise stated, assume sales are made following FIFO assumption. అది ఓకేనా? రైట్, ఇంతవరకు బాగానే ఉంది బాబు. మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇంకో పాయింట్ ఏంటంటే మేజర్ పాయింట్, ఇప్పుడు మనం తీసుకున్న కాస్ట్లో ఏవి ఇంక్లూడ్ అవ్వవు, వాట్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ కాస్ట్. ఇందాకనే చెప్పా, వి ఓన్లీ టేక్ విచ్ వన్, ఆపరేటింగ్ కాస్ట్. ఎందుకు సార్, వై వి టేక్ ఓన్లీ ఆపరేటింగ్ కాస్ట్? నేను ఏం చెప్పిన, ఆపరేటింగ్ అంటే ఏం చెప్పినా చెప్పండి డెఫినేషన్. మన ప్రిన్సిపల్ బిజినెస్ ఏదైతే ఉందో దానికోసం మనం ఇన్కర్ చేసే ఖర్చుల్ని ఏమంటాం, ఆపరేటింగ్ కాస్ట్ అంటాం. మరి అలాంటప్పుడు నా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏంటంటే మరి అదే కదా. మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఓన్లీ మై మెయిన్ ప్రిన్సిపల్ యాక్టివిటీ ఆర్ నాట్? ఎస్. మరి దానికి సంబంధించిన కాస్ట్ అంటే ఏది తీసుకోవాలి, ఓన్లీ ఆపరేటింగ్ కాస్టే తీసుకోవాలి, కానీ నాన్ ఆపరేటింగ్ కూడా తీసుకుంటామా? నో. సో కాస్ట్ షుడ్ ఇంక్లూడ్ విచ్ కాస్ట్ ఓన్లీ, ఆపరేటింగ్ కాస్ట్. అంటే మనం ఏవైతే రాసినామో అవి కాకుండా ఇంకేదో ఉన్నాయనుకో అవన్నీ రావన్నమాట మనకి కాస్ట్లో. ఏంటి సార్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్తారా? వాటికి ఇంట్రెస్ట్ ఉంది బాబు, మనం బారో చేసామనుకోండి బ్యాంక్ దగ్గర నుంచి లోన్, దాని మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఆపరేటింగా నాన్ ఆపరేటింగా? దట్ ఈస్ వాట్, నాన్ ఆపరేటింగ్. దట్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ అవర్ వాట్, ప్రొడక్షన్. మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీకి సంబంధించిన దాంట్లో అది లేదు. ఓకే, సో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దీనికి విచ్ వన్ ఈజ్ ఆపరేటింగ్, విచ్ వన్ ఈజ్ నాన్ ఆపరేటింగ్ అంటే చాలా సింపుల్. బ్యాలెన్స్ షీట్ మీ అందరికీ తెలుసా? ఎస్, ఇక్కడ నుంచే హింట్ మనకి. ఇందులో ఫస్ట్ ఇట్ సైడ్ ఏముంటాయి తెలుసా, ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, అలానే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి, తర్వాత కరెంట్ అసెట్స్ ఉంటాయి. తెలుసా ఇవన్నీ? ఇట్ సైడ్ కరెంట్ లైబిలిటీస్ ఉంటాయి, తర్వాత లాంగ్ టర్మ్ బారోయింగ్స్ కూడా ఉంటాయి, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ విచ్ ఇస్ కాల్డ్ as నాన్ కరెంట్ లైబిలిటీస్. దెన్ యూ హ్యావ్ క్యాపిటల్ ఆర్ నాట్, క్యాపిటల్, తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఇవన్నీ. సో ఇక్కడ మనకి ఆపరేటింగ్ అంటే ఓన్లీ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లైబిలిటీస్ అండ్ రిజర్వ్స్, అంతే. ఇవన్నీ ఏంటి మనకి ఆపరేటింగ్. మిగతావి ఏవైతే ఉన్నాయో ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించి కానీ, ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన క్యాష్ ఫ్లోస్ కానీ, క్యాపిటల్ కానీ, ఈ బారోయింగ్స్ కానీ, ఇవన్నీ ఏంటి, నాన్ ఆపరేటింగ్. వీటిని ఏమంటాం తెలుసా, ఇన్వెస్టింగ్ అంటాం. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ నుంచి జరిగే క్యాష్ ఫ్లోస్ అవన్నీ. ఓకే, ఇవేంటే క్యాపిటల్ అండ్ లాంగ్ టర్మ్ ఏమంటాం తెలుసా, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ క్యాష్ ఫ్లోస్ అంటాం. అవన్నీ ఏమంటాం, ఫైనాన్సింగ్ సంబంధించింది. మరి వీటికి సంబంధించిన కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లైబిలిటీ సంబంధించిన వాటిని మనం ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ అంటాం. సో ఇప్పుడు చెప్పండి నాకు, ఇంట్రెస్ట్ అనేది దేనికి సంబంధించింది, ఫైనాన్స్ సంబంధించిందే కదా, బారోయింగ్ సంబంధించిందే కదా అది. ఎస్, సో అందుకే అదేంటి, నాన్ ఆపరేటింగ్. ఫైనాన్సింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ దాన్ని ఏమంటాం మనం, అదర్ దాన్ ఆపరేటింగ్ ఆర్ నాట్. సో అందుకే వాటికి సంబంధించినవి మనకి కాస్ట్ షీట్లో రావు. అంటే ఒక అసెట్ అమ్మితే ఫిక్స్డ్ అసెట్ నాకు లాస్ వచ్చింది, వస్తుందా రాదా కాస్ట్లో చెప్పండి. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, విల్ ఇట్ కమ్ ఇన్ కాస్ట్ షీట్? వై? బికాజ్ ఇట్ ఈస్ నాన్ ఆపరేటింగ్. ఇప్పుడు ఈజీగా అర్థమైంది కదా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో. నేను లిస్ట్ ఇస్తలేను, ఎట్లయితే బుక్కులు ఇస్తారో ఇవన్నీ ఎక్స్క్లూడ్ అయితే అని చెప్పి నేను లిస్ట్ ఇస్తలేను బాబు. అసలు ఆ లిస్ట్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో మీకు ట్రిక్ చెప్తున్నాను. అర్థమవుతుందా? ఎన్నైనా గుర్తుపెట్టుకుంటారు బాబు, పైగా పెద్దగా నాలెడ్జ్ కూడా ఏం లేదు. అందుకని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు. నాన్ ఆపరేటింగ్ అంటే ఏంటి, నేను ఇందాక చెప్పాను డెఫినేషన్ ఏంటి, మనం ఓన్లీ ప్రిన్సిపల్ యాక్టివిటీ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన కాస్టే మనకి ఆపరేటింగ్ కాస్ట్లో ఉంటుందని చెప్పారు. అది కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అడిగాను. ఇప్పుడు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఉంది, అది ఇంక్లూడ్ చేయాలా వద్దా అన్నప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు, ఏమి ఎక్కువ ఆలోచించలేరు దాంట్లో, అవునా కదా? ఒకవేళ అడిగితే మీరు ఏం చెప్పేవాళ్ళు బాబు ఆన్సర్, ఇంక్లూడెడ్ సార్ అని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా. ఎందుకని పిఎన్ఎల్ అప్పుడప్పుడు చూసింటారు కదా, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ పిఎన్ఎల్కి డెబిట్ చేయాలి అని చెప్పి వినింటారు కదా. కానీ మీ అందరికీ అందుకనే చాలా జాగ్రత్తగా చెప్పాను నేను, ఏంటి, గ్రాస్ ప్రాఫిట్ ట్రేడింగ్ అకౌంట్ అని, మిగతావి జనరల్ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్
డిస్ట్రిబ్యూషన్ అదర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అని. సో ఇంతవరకే వస్తుందని, అక్కడ వచ్చే ప్రాఫిట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అని చెప్తాం. మరి అలాంటప్పుడు ఆ లాసులు, లేకపోతే ఇంట్రెస్ట్ రిసీవ్డ్లు, డివిడెండ్లు, ప్రాఫిట్ ఆన్ సేల్ ఇవన్నీ వస్తాయా? మరి రావు. ఎందుకంటే అవి అదర్ దెన్ వాట్? ఆపరేటింగ్. అంటే అది కాదు మన మెయిన్ ప్రిన్సిపల్. రోజు అమ్ముడేనా మన ఫిక్స్డ్ అమ్ముడేనా మన బిజినెస్? సో దట్ ఈస్ నాట్ అవర్ ప్రిన్సిపల్ యాక్టివిటీ కదా. నేను అడిగింది కరెక్టే కదా మరి. అది. సో అందుకనే మన ఆపరేటింగ్, మన కాస్ట్ షీట్లో ఇవన్నీ రావు. ఎందుకంటే మన కాస్ట్ అనేది బేసికల్ అనేది ఆపరేటింగ్ కాస్ట్. అదర్ దెన్ ఆపరేటింగ్ మనకి ఇంకేవి ఇంక్లూడ్ అవ్వద్దు. అర్థమైందా? ఇంకా కొంచెం లాజికల్గా చెప్పాలంటే, కస్టమర్ ఎందుకు బేర్ చేస్తాడు బాబు? మీకు ఈ ఫిక్స్డ్ అసెట్ అమ్మితే వచ్చే లాస్ట్ కూడా వాడే బేర్ చేస్తాడా? ఏమైనా లింక్ ఉందా దీనికి దానికి ఏమైనా? అర్థమవుతుందా? సో అందుకని అవన్నీ ఇంక్లూడ్ చేయదు. సో ప్యూర్ ఆపరేటింగ్ కాస్ట్ మాత్రమే మనం కాస్ట్ షీట్లో ఇంక్లూడ్ చేయాలి. ఎనీ కాస్ట్ అదర్ దెన్ ఆపరేటింగ్ షల్ నాట్ బి ఇంక్లూడెడ్. ఓకే. ద ఫస్ట్ పాయింట్ ఏం రాయాలి మీరు ఇక్కడ? ఫస్ట్ పాయింట్ హెడ్డింగ్ రాయండి ముందు. ఎక్స్క్లూజన్స్ ఫ్రమ్ కాస్ట్ షీట్. ఇరిటేషన్ వస్తుంది బాగా, కానీ సైలెంట్గా ఉండాలి, ఏం చేయలేదు. అప్పుడప్పుడు మీరు కూడా మాట్లాడితే ఫ్యాకల్టీకి ఇరిటేషన్ వస్తుంది, ఎట్లనే ఉంటుంది. మీరు ఇప్పుడు ఏదైతే ఫీలింగ్ ఉందో వాళ్ళకి కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. చెప్పండి. డిప్రిసియేషన్ ఎక్సెప్షన్ ఎందుకు? ఎక్సెప్షన్ ఏం కాదు. చెప్తా కూర్చో. ఇప్పుడు డిప్రిసియేషన్ అంటున్నాడు మనోడు. ప్లాంట్ అండ్ మెషినరీకి సంబంధించిన డిప్రిసియేషన్ అయితే ఏడొస్తుంది? ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్లో వస్తుంది. పోనీ ఆఫీస్ ఫర్నిచర్ డిప్రిసియేషన్ ఏడొస్తుంది? అడ్మినిస్ట్రేషన్లో వస్తుంది, జనరల్ అడ్మినిస్ట్రేషన్. పోనీ మన లారీ డిప్రిసియేషన్ అనుకోండి, ట్రాన్స్పోర్టేషన్కి వాడతాం కదా, అది డిస్ట్రిబ్యూషన్లో వస్తుంది. మరి ఏడు వదిలేసిన మన డిప్రిసియేషన్? డిప్రిసియేషన్ ఈజ్ యువర్ ఆపరేటింగ్ కాస్ట్ ఆర్ నాట్? ఎస్, ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్సెప్షన్. కూర్చో. ఇప్పుడు మనోడు ఏమంటున్నాడంటే ఆ డిప్రిసియేషన్ దేనికి సంబంధించి అన్నాడు? బట్ డిప్రిసియేషన్ ఈజ్ నాట్ ఎ క్యాష్ అవుట్ఫ్లో, ఇట్ ఈస్ అ నాన్ క్యాష్ అవుట్ఫ్లో. నేనేమన్నా ఇందాక వాటికి సంబంధించిన క్యాష్ ఫ్లోస్ అన్నానా లేదా? డిప్రిసియేషన్ ఈజ్ అ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్, అవునా కాదా? తెలుసా మీ అందరికీ? నిజంగా పాకెట్ నుంచి పైసలు పోవు దానికి. సో అది ఎక్సెప్షన్ దానికి, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఎ క్యాష్ ఫ్లో. నేనేమన్నా క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫిక్స్డ్ అసెట్స్, రిలేటింగ్ టు ఫిక్స్డ్ అసెట్స్ అయితే అవి ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ కింద వస్తాయని చెప్పినా నేను. అలానే ఫైనాన్సింగ్ సంబంధించిన క్యాష్ ఫ్లోస్ అది ఫైనాన్సింగ్. అర్థమవుతుందా? ఒక లాజిక్ అనమాట, అది గుర్తుపెట్టుకోవడానికి. డిప్రిసియేషన్ ఈజ్ నాట్ ఏ క్యాష్ అవుట్ఫ్లో, ఇట్స్ ఏ నాన్ క్యాష్ అవుట్. మరి ఎందుకు తీసుకుంటారు సార్ కాస్ట్లో? మరి మిషన్ వాడినందుకు దాని వాల్యూ తగ్గుతుందా లేదా? ఈరోజు కొన్నాం, 1 కోటి పెట్టి కొన్నాం, 10 సంవత్సరాలు దాని లైఫ్. వాడే కొద్ది ఏమవుతుంది? వాల్యూ పోతుంది. మరి ఎవరు బేర్ చేయాలా లాస్? నేను బేర్ చేయాలనా? ఎవరికి ఛార్జ్ చేయాలి? కస్టమర్కి ఛార్జ్ చేయాలి. అర్థమవుతుంది? ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటింగ్ టు వాట్? ఫ్యాక్టరీ ప్లాంట్ అయితే. గాట్ ఇట్? ఎస్. వస్తే మస్తు డౌట్లు వస్తే వచ్చినాయని అడుగుతూ ఉండండి, నేను చెప్తా ఉంటా బాబు ఆన్సర్. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. లేకపోతే ఏమవుతుంది బాబు? పిచ్చోళ్ళు అయిపోతారు. లోపల డౌట్స్ పెట్టుకుంటే పిచ్చోళ్ళు అయిపోతారు అనమాట. క్లారిటీ అది మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది సబ్జెక్ట్ మీద. అర్థమవుతుందా? సో 98లో 99 రావాలంటే పిచ్చ క్లారిటీ ఉండాలి సబ్జెక్ట్ మీద మనకి, లేకపోతే రాదు కదా. వస్తుంది బాబు, 98, 99 వస్తే నేను చెప్పాను, కానీ దానికి చాలా కష్టపడాలి. బట్ ఖచ్చితంగా అబో 80 అయితే వస్తాయి బాబు. ఓకే. అయినా సరే మరి ఏం సార్ ఇక్కడ ఓన్లీ 20-30 మెంబర్స్ ఉన్నారంటే అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు మార్కెట్లో వీ హ్యావ్ హయ్యెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ రైట్ నౌ. అది మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ ఇంకెక్కడ లేదు ఇప్పుడు మార్కెట్లో. మీరు ఎతికినా కూడా స్కాన్ పెట్టి ఎప్పుడు దొరకదు మీకు. ఇప్పుడు ఈ విషయం బయటోడికి ఎవరికి తెలియదు బాబు. అడ్వాంటేజ్ ఎవరిది? మీదే.
అర్థమవుతుందా? సో వాళ్ళందరికీ మ్యాటర్ తెలియదు అనమాట. పాపం వాళ్ళేమో వాళ్ళని నమ్మి వెళ్తున్నారు. ఓకే, సో మీకు అవకాశం ఉంటే చెప్పండి, అరే ఇది సంగతి అని చెప్పి. వాళ్ళు అడిగితే మీ ఓన్గా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఎవరు మనం ఫ్రీ అడ్వైస్ ఇస్తే ఎవరు తీసుకునేటట్టు లేడు. వాళ్ళు అడిగితే అప్పుడు చెప్పొచ్చు మీరు, రైట్? సో ఇప్పుడు కాస్ట్ షీట్ల నుంచి మనం ఎక్స్క్లూడ్ చేసే ఐటమ్స్ ఏంటి, మనం ఏం కన్సిడర్ చేయాలని తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఏం కన్సిడర్ చేయకూడదో తెలిసిపోతుందా లేదా? నేను ఏం చెప్పా, కాస్ట్ షీట్ ఓన్లీ ఆపరేటింగ్ కాస్టేగా తీసుకోవాల్సింది. ఎస్, సో అదర్ దెన్ ఆపరేటింగ్ కాస్ట్ ఐ షుడ్ నాట్ కన్సిడర్. ఆ పాయింట్ రాద్దాం ఫస్ట్. కాస్ట్ యాజ్ పర్ కాస్ట్ షీట్ consists of ఓన్లీ ఆపరేటింగ్ కాస్ట్. ఎవరికైనా ఆపరేటింగ్ అనే వర్డ్ మీద డౌట్ ఉందా బాబు? చెప్పండి. ఆపరేటింగ్ అంటే అందరికి అర్థమైంది కదా. హెన్స్ నాన్ ఆపరేటింగ్ shall not be considered. Non-operating shall not be considered. సో మీకు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటారా నాన్ ఆపరేటింగ్? ఓకేనా? ఫస్ట్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఇస్తాను నేను. ఏమి ఇస్తా బాబు? నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకుందాం ఫస్ట్. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఆల్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అండ్ ఈవెన్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అన్ని దేని కింద వస్తాయి బాబు? నాన్ ఆపరేటింగ్. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఏంటి బాబు? ఇంట్రెస్ట్ ఆన్ విచ్ వన్? బారోయింగ్స్. ఇంట్రెస్ట్ ఆన్ బారోయింగ్స్ మనకి దేంట్లో ఇంక్లూడ్ అవ్వదు? అది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ఇంక్లూడ్ అవ్వదు అది. ఓకే, దేంట్లో ఇంక్లూడ్ అవ్వదని చెప్తున్నా నేను? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఆపరేటింగ్ కాస్ట్ ఉంటుందో మనకి, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అందులో ఇంక్లూడ్ అవ్వదు. తర్వాత లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్. Loss on sale of fixed assets, investment. So it is also purely investing, no? Hence should not be considered. Income tax, will you consider income tax? It is nowhere connected with what? Manufacturing. Income tax is also not included in your cost of production. Donations, no way concerned with what? Manufacturing. This also we do not include in cost of production. Then any preliminary expenses, you know preliminary expenses, company formation expenses, preliminary, is it connected with the manufacturing? No. ఫార్మేషన్ అంటే ఏంటి బాబు? రిజిస్ట్రేషన్కి, ఆ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడానికి ఇన్కర్ చేసే ఎక్స్పెన్స్ ఏమంటాం? ప్రిలిమినరీ. దానికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. అలానే డిస్కౌంట్ ఆన్ వాట్? ఇష్యూ ఆఫ్ షేర్స్, డెబెంచర్స్. ఇది దేనికి సంబంధించిన యాక్టివిటీ చెప్పండి? డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఆర్ డెబెంచర్స్. ఫైనాన్సింగ్ ఏంటది? నేను ఇందాక 3 యాక్టివిటీలు చెప్పినా కదా, ఫైనాన్సింగ్, ఆపరేటింగ్, ఇన్వెస్టింగ్ అని. ఇందులో సంబంధించింది అంటున్నాను ఫైనాన్సింగ్ కదా. ఎస్. అలానే ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ విచ్ వన్? ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డెబెంచర్స్. డివిడెండ్ పెయిడ్
ఈవెన్ డివిడెండ్ దేని మీద పే చేస్తాం, షేర్ క్యాపిటల్ మీద పే చేస్తాం కదా. అది కూడా ఫైనాన్సింగ్ యాక్టివిటీ అయినా మనకి. సో అందుకని ఇందులో రాదు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో ఇంక్లూడ్ చేయం. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట, నాన్ ఆపరేటింగ్ ఎగ్జాంపుల్స్. జస్ట్ ఒక ఇల్లిస్ట్రేటివ్ లిస్ట్ మాత్రమే బాబు. రిలేటింగ్ టు ఫైనాన్సింగ్ కామా ఇన్వెస్టింగ్. దెన్ మరి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఏంటి? నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఫటాఫట్ రాసేసేయండి, రాస్తున్నారు కదా అందరు. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్లో మనకి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ వాట్, ఎనీ ఇన్వెస్ట్మెంట్స్, ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అంటాం. ఇవన్నీ కాస్ట్ షీట్లో ఇంక్లూడ్ చేయాలా లేకపోతే ఇంక్లూడ్ చేయకూడదు? ఎక్స్క్లూడెడ్. Done? Yes. So in the next class we will be starting problems now on cost sheet. సో ఒక్కసారి మళ్ళీ మొత్తం నోట్స్ అంతా రివైజ్ చేసుకోండి. ఎవరైతే మిస్ అయ్యారో క్లాసెస్ యూట్యూబ్లో చూడండి జాగ్రత్తగా. ఎస్పెషల్లీ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్ నోట్స్ ఇచ్చాను కదా, వీడియోస్ చూడండి, నోట్స్ చూడండి. యూ విల్ నో. రేపటి నుంచి డైరెక్ట్ ప్రాబ్లం చేస్తాం, మీరే చెప్పాలి అది ఫ్యాక్టరీ ఓవరేడా, అడ్మినిస్ట్రేషన్, డైరెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ అంటే ఏంటి. ఒకసారి మంచిగా నోట్స్ చూసుకోండి, నోట్స్ చదివితే చాలు, ఫుల్ అర్థమవుతుంది. ఓకే రైట్, విల్ కంటిన్యూ టుమారో.